నమస్కారం. PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతం కావడం హర్షణీయం. జిల్లా టీడీపీ నేతల వెల్లడి. PGRS ద్వారా అందే అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉంది. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి. VAOల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నాం. సంఘం గౌరవ అధ్యక్షులు వాడ గంగరాజు. వార్తల్లోని వివరాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దావోస్ లో 23 సార్లు ప్రముఖులతో సమావేశమై రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి, ఉపాధి కల్పన చేపట్టడానికి ఎంతగానో కృషి చేయడం అభినందనీయమన్నారు. నారా చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత, రాష్ట్ర అధికార ప్రతినిధి సురేంద్ర కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కోదండ తదితరులు పాల్గొన్నారు. చాలా బ్రహ్మాండం జరిగింది, మీరు చూసే ఉంటారు. అలా కాకుండా ఈరోజు ఆయన డిస్కస్ చేసిన 23 మీటింగ్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ బిల్గేట్ స్థాయి వాళ్ళే, ఎవరు కూడా తక్కువ స్థాయి వాళ్ళు. అలాంటి దిగ్గజాలని, ప్రపంచ దిగ్గజాలందరినీ ఒప్పించి ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదిగా, మీకు డేటా సెంటర్ ఒకటి వాళ్ళ దగ్గర నుంచి అట్లా రకరకాలు కూడా చాలా చూసే ఉంటారు మీరు. అన్ని విధాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళందరూ ఇన్వైట్ చేశాడు. దీనికి మన రాష్ట్రంలో అనేక వనరులు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా డెవలప్ అయింది ఈరోజు రాష్ట్రంలో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు తీసుకురావడం జరిగింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు, వైసీపీ ప్రభుత్వం పార్టీ దీనంతా కూడా ఒక హాస్యాస్పదంగా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు, ప్రజలందరూ దీన్ని గమనించాలా, ఎక్కడ సమ్మిట్ ఎలా జరిగింది అనేది కూడా గుర్తించాలా. కాబట్టి చంద్రబాబు నాయుడు -6 డిగ్రీల చలిలో కూడా ఆ రోజు కూర్చొని మేల్కొని ఆయన అంతమందితో మాట్లాడి అన్ని ఏర్పాటు చేయాలి. దీనివల్ల ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాగే నారా లోకేష్ గారు పాదయాత్ర, యువగలం పాదయాత్ర స్టార్ట్ చేసి ఈరోజు 2 సంవత్సరాలు అవుతోంది. పార్టీకి ఉత్తేజాన్ని నింపి, పార్టీ శ్రేణుల్లో ఒక చురుకుదనాన్ని నింపి, నేనున్నానంటూ నారా లోకేష్ గారు ఆ రోజు రాష్ట్రం అంతా కలిదిరిగారు. యువతంతా కూడా ఆయన వైపు నడిచింది, ఆయన నాయకత్వం వైపు కూడా ఈరోజు రాష్ట్రం ఎదురు చూస్తాము. ఒక పరిపక్వమైన నాయకుడిగా ఈరోజు ఆయన ఎదిగారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు ఇంతకుముందు ట్రోల్ చేసినట్టుగా పప్పుకి పన్ను మాట్లాడడం, అందరికి నోర్లు ముగించే విధంగా రోజా కానీ అంబటి రాంబాబు కానీ నోరు వేసుకుని ఎలాంటి అలా మాట్లాడుతున్నారు ఆయన మీద ఎక్కువగా. వాళ్ళ నోర్లన్నీ ముగించి ఈరోజు పర్ఫార్మెన్స్ వైజ్ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అందరూ చూస్తున్నాం. కాబట్టి నారా లోకేష్ గారికి కూడా ఈ సందర్భంగా పార్టీ తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విజయంతో సభను కూడా మేమందరం ఆనందంగా వ్యక్తపరుస్తున్నాం. ఆనందం 2 ఏళ్ళు అయిన దానికి మేమందరం కూడా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి యొక్క 5 ఏళ్ల పాలనలో తీసుకురాలేని పెట్టుబడులను ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 7 నెలల కాలంలో తీసుకురావడం జరిగింది. ఇది వరల్డ్ రికార్డ్. ఈరోజు మేము ఈ 7 నెలల కాలంలో రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులను ఈరోజు మీడియా ముందర రిలీజ్ చేస్తున్నాం. నేను వైకాపా నాయకులకు బహిరంగంగా సవాల్ ఇస్తున్నా, మీరు ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రండి, చర్చిద్దాం. మీ 5 సంవత్సరాల పరిపాలన ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఈ 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 50 సంస్థలు పైగా ఈరోజు ఇక్కడ పెట్టుబడులు పెట్టబోతున్నాయి. ఇప్పటికే 40,000 మంది పైగా ఉద్యోగాలు వచ్చాయి.
ఇవన్నీ కూడా బహిరంగ మేము చెప్తున్నాం. దీని మీద అనుమానం ఉంటే చర్చకు రండి తప్ప పని కట్టుకొని రోజు విమర్శలు చేసే పని మాత్రం మానుకోండి అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మొన్నే చూసాం మనం గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులతో శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ మీకు అన్ని కనపడడం లేదని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దావోస్ పెట్టినా పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ప్రజాధనం వృధా అయిపోయిందని చెప్పి అసమాన ఆరోపణ ఇంకోసారి చేయొద్దండి అని తెలియజేసుకుంటూ, ఈరోజు నారా లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టి యువగలం పాదయాత్ర ఈరోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది ఒక కొత్త చరిత్ర. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఒక కొత్త చరిత్ర. ఎందుకంటే మన చాలామంది నాయకులు పాదయాత్రలు చేశారు. అప్పట్లో ప్రభుత్వాలు పాదయాత్ర సహకరించాయి, పోలీసు సహకరించారు. అయితే నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర అణచివేతల మధ్య కేసులు పెడుతూ బెదిరిస్తూ యువకులను ప్రజలు పాదయాత్ర పాల్గొనేకుండా చేసి ఎన్ని అరిష్టాలు చేసినా కూడా పాదయాత్ర విజయవంతం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణం యువగలం పాదయాత్ర. అరాచక ప్రభుత్వం కుప్పకూడడానికి కారణం యువగలం పాదయాత్ర. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు రాష్ట్రం యువతకు ఒక మంచి స్ఫూర్తినిచ్చారు. రోడ్ల మీద ధైర్యంగా ప్రజలు వచ్చారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ, అటువంటి పాదయాత్ర మొదలుపెట్టి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా మేమందరూ కూడా ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ మరి నారా లోకేష్ గారికి జిల్లా పార్టీ తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారి దావోస్ పర్యటన సక్సెస్ఫుల్ కావడం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందకరంగా ఉంది. ఆయనతో పాటు వెళ్ళిన మన రాష్ట్ర బృందం, లోకేష్ బాబు గారు, అందరూ ప్రతి ఒక్కరూ కూడా గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర పేరుని కనీసం మనకి క్యాపిటల్ కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో చేసిన వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్పి మన కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎంచుకున్నారు, దానికి నిలువెత్తు నిదర్శనంగా 7 నెలల్లోనే లక్షల విలువైనటువంటి పరిశ్రమల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడంలో -6 degrees చలిలో కూడా ఆయన్ని ఇక్కడ ఈ టెంపరేచర్కి ఏ విధంగా చూస్తామో అక్కడ కూడా అలాగే ఆయన ఉండడం అనేది ఎంత గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి, ఆంధ్ర రాష్ట్రాన్ని 2047కి మనం ఏ విధంగా దాన్ని విజన్ని కంప్లీట్ చేయాలని ఒకే ఆశయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ రకంగానే ఎలక్షన్లో ఏదైతే మన లోకేష్ బాబు గారు కానీ మాటిచ్చారు, 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం ఆయన పుట్టినరోజును కూడా జరుపుకోకుండా ప్రజలందరికీ ఆయన యొక్క రిటర్న్ గిఫ్ట్గా యువత అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ పరిశ్రమలు తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. మేమందరం కూడా ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాము. అలాంటి మన రాష్ట్రంలో ఉన్నాము అనేదానికి అందులో ఈ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారాన్ని కూడా మీరు ఎవరైతే ఇప్పుడు గెలిచున్నారో కనీసం మీరు ప్రజలకి న్యాయం చేయాలి అని ఉంటే కనీసం అసెంబ్లీలో వెళ్ళి మాట్లాడే ఇది కూడా లేని మీకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లో ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నారు అనే దాన్ని విమర్శిస్తున్నారు అంటే మీరు ఎంతకి దిగజారిపోయారో మీ ఆత్మపరీక్ష చేసుకోండి అని కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా యువగలం పాదయాత్ర ఎప్పుడు చరిత్రలో లేని విధంగా లోకేష్ బాబు గారికి ప్రజలందరూ నీరాజనం పట్టించి ఆయన ఎంతగా ఇబ్బంది పెట్టారంటే క్షణానికి కూడా అధికారులను అడ్డం పెట్టుకొని ఆ యాత్రని ఎంతగా ఇబ్బంది పెట్టి ప్రజలు రానివ్వకుండా యువత ఎంతగా సపోర్ట్ వాళ్ళందరినీ అడ్డుకొని నాయకుల పైన కేసులు పెట్టించి ఎంత ఇది చేసినా కూడా యువగలం ఎంత సక్సెస్ఫుల్గా అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏదైతే మాట ఇచ్చారో యువతకి అవకాశాలు కల్పిస్తామని, అలాగే మహిళలకు కూడా భద్రత కల్పిస్తామని అన్ని విషయాల్లో కూడా ఆయన నెరవేర్చుకుంటున్నారు. మన చిత్తూరులో కూడా మన బంగారుపాలెం మండలంలో కూడా యువగలం పాదయాత్రలో ఆయన ఏదైతే మాట ఇచ్చారో డయాలసిస్ సెంటర్ కూడా పెట్టారు. సో ఇలా ఒకదాని తర్వాత ఒకటి 7 నెలల్లోనే
5 సంవత్సరాల్లో చేయలేని పని ఆయనకు 7 నెలల్లోనే అందరికీ ఆశ్చర్యం కలిగించేలాగా కూడా మన ముఖ్యమంత్రి వారు లోకేష్ బాబు గారు అలాగే కుటుంబ నాయకులు అందరూ కూడా కష్టపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఎన్నికలకు సంబంధించి గౌరవ అధ్యక్షులుగా సాటి గంగాధరం, అధ్యక్షులుగా ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఎంఎస్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో గల ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ఎన్నికల నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష పదవితో పాటు మిగిలిన అన్ని పదవులకు ఒక్కో నామినేషన్ చొప్పున మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జిల్లా అధ్యక్షులుగా ప్రకాష్తో పాటు ప్రధాన కార్యదర్శిగా షేక్ సలీం, ఎన్టీవీ పుంగనూరు, కోశాధికారిగా పి కృపానందరెడ్డి, నేటి మనదేశం దినపత్రిక చిత్తూరు, వర్కింగ్ ప్రెసిడెంట్గా గిరిశేఖర్, ఆంధ్రజ్యోతి పుంగనూరు, ఉపాధ్యక్షులుగా పి రాజేంద్ర నాయుడు, టీవీ5 చిత్తూరు, ఆర్ చంద్ర, వార్తా తవనంపల్లి కాణిపాకం, ఈ దేవరాజులు, ప్రజాశక్తి ఎస్ఆర్పురం, మహమ్మద్ సైఫుల్లా, ఆర్టీవీ పుంగనూరు, జగన్నాథ్ రెడ్డి, సికేఎన్ న్యూస్ కుప్పం, లక్ష్మీనారాయణ, సుమన్ టీవీ కుప్పం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా నరేంద్రబాబు, ప్రజాశక్తి రామకుప్పం, ప్రచార కార్యదర్శిగా దినేష్ కుమార్, కురుక్షేత్రం చిత్తూరు ఎన్నికయ్యారు. అదేవిధంగా జిల్లా సంయుక్త కార్యదర్శులుగా శ్రీనివాసులు, ప్రజాశక్తి పుంగనూరు, రామయ్య, వార్తా పుంగనూరు, టిఎస్ విజయ్, హెచ్ఎం టీవీ కార్వేటి నగరం, యాదవేంద్ర రెడ్డి, పీసీఎన్ న్యూస్ చిత్తూరు, గందోడి హరిప్రసాద్, కురుక్షేత్రం ఎడిటర్ చిత్తూరు, కేజీ నాగరాజు, మనం దినపత్రిక కుప్పం, జయప్రకాష్, ప్రైమ్ 9 న్యూస్ జీడి నెల్లూరు, గౌరవ న్యాయ సలహాదారులుగా ప్రకాష్, సాక్షి పుంగనూరు, గౌరవ సలహాదారులుగా ముత్యాలు, కేసీటీవీ అధినేత ప్రభునాయుడు, పీసీఎన్ న్యూస్ అధినేత చిత్తూరు, జగదీష్, సీకేఎన్ న్యూస్ ఎడిటర్ చిత్తూరు, వి కృష్ణ, ఫ్రీ లాన్సర్ సీనియర్ జర్నలిస్ట్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా చంద్రమోహన్, జిల్లా ఎన్నికల అధికారులుగా సాటి గంగాధరం, చల్లా జయచంద్ర వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రతినిధులు తమ 2 ఏళ్ల పదవీ కాలంలో జర్నలిస్టులకు తలెత్తే అన్ని సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ఏపీడబ్ల్యూజేఎఫ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు జయరాజ్, సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, కేశవులు, కడియాల మహేష్ బాబు, మునిరాజులు, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 331 అర్జీలు రావడం జరిగిందని విద్యాధరి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విఏఓల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు నిరసన చేపడుతున్నట్లు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు తెలిపారు. సోమవారం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఏఓలకు 6 నెలల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. 3 ఏళ్ల కాల పరిమితి అమలు రద్దు చేయాలన్నారు. సెర్ఫ్ సమీక్షలు జరిగిన నిర్ణయాలను తక్షణం అమలు చేయాలన్నారు. అక్రమంగా తొలగించిన విఏఓలను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సమస్యలు పరిష్కరించని పక్షంలో దశల వారి పోరాటాలకు పూనుకుంటామని హెచ్చరించారు. పాలసీ అమలు చేస్తాం అని చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి 7 నెలలు అవుతోంది. ఈ 7 నెలల కాలంలో హామీలు అమలు చేయకపోగా ఈరోజు 7 నెలలుగా వివోఏలకు వేతనాలు ఇవ్వకపోవడం అనేది చాలా దుర్మార్గం. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 7 నెలల బకాయి వేతనాలు వెంటనే ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా రాజకీయ వేధింపులతో అకారణంగా జనరల్ బాడీలో తీర్మానం లేకుండా అక్రమంగా ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ జిల్లాలో 200 మంది వరకు తొలగించారు. అందువల్ల ఈ జిల్లాలో అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధిలోకి తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వీళ్ళందరూ కూడా రాజకీయ వేధింపులతో చాలా తీవ్రమైన ఒత్తిడి, మొత్తం స్కీమ్ వర్కర్లో ప్రధానంగా వివోల పైన చాలా తీవ్రమైన ఒత్తిడి వస్తుంది. అందువల్ల ఈ ఒత్తిడిని వెంటనే మానుకోవాలని చెప్పి, ఇతర సమస్యలు గతంలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోతే ఈ 3 రోజుల తర్వాత భవిష్యత్తులో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. వాడ గంగరాజు, వివోల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో చేపట్టిన ఇండ్ల నిర్మాణంలో భాగంగా వివిధ దశల్లో ఉన్న ఇంటి నిర్మాణాల పనులను పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుండి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గృహ నిర్మాణ పురోగతి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్, రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా సంబంధిత అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, హౌసింగ్ డిఈలు, ఏఈలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద మంజూరైన 77,366 ఇండ్లలో 49,321 పూర్తి కావడం జరిగిందని, 2025 జనవరి 1 నుండి మార్చి 31 వరకు 7,311 ఇండ్లు నిర్మాణం పూర్తి లక్ష్యంగా వివిధ మండలాలకు కేటాయించగా ఇందులో 357 ఇండ్లు పూర్తి కాగా 6,954 ఇండ్లు ఆర్సీ, ఆర్ఎల్ స్థాయిలో ఉన్నాయని, వీటిని కంప్లీషన్ స్థాయికి తీసుకుని వచ్చేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలు సమన్వయంతో పనిచేయాలన్నారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు కాని ఇండ్లను నమోదు చేసే ప్రక్రియను ఫిబ్రవరి 15 లోపు పూర్తి చేయాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు వారి పరిధిలో గల తాగునీటి సరఫరాకి సంబంధించి పబ్లిక్ ట్యాపులు పనిచేస్తున్నదని, లేనిది తాగునీటి బోర్లలో ఎటువంటి సమస్యలు ఉన్నా వాటి మరమ్మతులకు చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రం చేసే ప్రక్రియను పంచాయతీ సెక్రటరీలు ఖచ్చితంగా చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా కలుషిత నీరు తాగడం ద్వారానే వస్తాయని, వీటిని అరికట్టడానికి శుభ్రమైన తాగునీటి సరఫరా ప్రధానమన్నారు. ఈ సమావేశంలో హౌసింగ్ ఇన్ఛార్జ్ పిడి గోపాల్ నాయక్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ డిఈఏఈలు పాల్గొన్నారు. ఇరువారం దళితుల భూములపై దౌర్జన్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని దళితులకు న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఇరువారం దళితులు నిరసన చేపట్టారు. సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు సంఘీభావం వ్యక్తం చేశారు. గురువారం ఇరువారం రెవెన్యూ లెక్క దాఖలు కాజూరు సర్వే నెంబర్ 154/1లో 50 సెంట్లు విస్తీర్ణం గల భూమి వంశపారంపర్యంగా పూంగావనం, ఆదమ్మ, జైపాల్, టైటాస్ అనుభవిస్తున్న భూమిని రెడ్డి ప్రసాద్ అను అతనికి 2023 ఆగస్టు నెల విక్రయించడం జరిగిందని, ఆనాటి నుండి నేటి వరకు రణధీర్ అనే అతను దళితుల భూములపై దౌర్జన్యం చేయడానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా కలెక్టర్కి ఇరువారం దళితులు టైటాన్స్
స్వామివేల్ అర్జీ ఇచ్చి తర్వాత కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఇరువారం దళితులు చేస్తున్న నిరసనకు సంఘీభావంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ వంశం పారంపర్యంగా దళితుల అనుభవంలో ఉన్న భూములపై అగ్రవర్ణాల వారు దళితులపై దౌర్జన్యం చేయడాన్ని, దళితుల భూములను కబ్జా చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అన్ని రికార్డులు దళితులకు సంబంధించిన టైటాస్ పేరుపై ఉండగా దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని అధికారులను ఉపయోగించుకొని దళితులపై దౌర్జన్యం చేస్తే పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చి వారి రికార్డులను పరిశీలించి సర్వే నెంబర్ 154/1లోని 50 సెంట్ల భూమి పూర్వీకుల నుండి వంశం పారంపర్యంగా ఎవరిపైన ఉందో రికార్డులను నిర్ధారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళితుల హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు రఘు, బాధితులు టైటాస్, సామిల్, ఇరువారం దళితులు పాల్గొన్నారు. దీనివల్ల పార్టీ కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. దీన్ని గమనంలోకి పెట్టుకోండి. ఎవరైతే రణధీర్ బాబు ఉన్నారో అతను దీన్ని అబ్జెక్షన్ చేస్తున్నట్టు మనం దళితులంతా కూడా కోడై కూర్చున్నారు, ఇబ్బందికర పరిస్థితి తెస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వెంటనే అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వెంటనే అతన్ని పిలిపించి వాస్తవాలను తెలుసుకొని ఎవరినైతే దళితులకు న్యాయం ఉంటే దళితులకు చేయండి, అతనికి న్యాయం ఉంటే అతనికి చేయండి తప్ప రికార్డులు మొత్తం కూడా 1 అడుగులకు B1 అడుగులు కానీ అదేవిధంగా B1 కానీ రికార్డులు కానీ మొత్తం కూడా వీళ్ళ పేర్లతో ఉంటే వీళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అనేసి కూడా నేను సిపిఐగా ప్రశ్నిస్తున్నా. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ మెమోరాండం వినతి అర్జీ ఇచ్చాం. వెంటనే గతంలో కూడా జిల్లా కలెక్టర్కి ఇచ్చారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇది గతంగా జరుగుతుంది. దీనివల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తాయి కాబట్టి మేము భారతీయ కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ఒకటే విన్నవించుకుంటున్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వీళ్ళని పరిశీలించి ఈ రికార్డును పరిశీలించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు దళిత సంఘాలన్నీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని కూడా హెచ్చరిస్తామని కూడా తెలియజేస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు న్యాయం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తానని కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం సోమవారం సాయంత్రం చిత్తూరులో జరిగింది. రాష్ట్ర నాయకత్వం తరపున జిల్లా ఎన్నికల పరిశీలకులుగా కడప జిల్లాకు చెందిన కామ్రేడ్ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. అధ్యక్షులుగా చల్లా జయచంద్ర 10 టీవీ చిత్తూరు, ప్రధాన కార్యదర్శిగా చిన్న TV9 జీడి నెల్లూరు, వర్క్ ప్రెసిడెంట్గా కుమార్ ఐ న్యూస్ కుప్పం, ఉపాధ్యక్షులుగా శివశంకర్ రాజు HMTV పుంగనూరు, కృష్ణమూర్తి CKN చిత్తూరు, సుబ్రహ్మణ్యం TV9 కుప్పం, విజయ్ HMTV, దేవేంద్ర మహాన్యూస్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కేశవులు సిటీ కేబుల్, సహాయ కార్యదర్శులుగా లోకేష్ TV5, సుబ్రహ్మణ్యం సాక్షి టీవీ, మురళీకృష్ణ 7 హిల్స్ టీవీ, రవి GTV, కమలాకర్ రెడ్డి RTV, మంజునాథ్ ప్రైమ్ 9, జావీద్ BR న్యూస్, కోశాధికారిగా అక్రమ్ NTV ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో జిల్లా వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎవరైతే ప్రపోజ్ చేస్తే వాళ్ళు రాష్ట్ర స్థాయిలో వాళ్ళను రాష్ట్ర కమిటీ గుర్తించి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పదవులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలో మనము ఈరోజు అందరూ కూడా చాలా సంతోషం, చాలా గర్వంగా ఉంది. నాకు చిత్తూరు జిల్లాలో మన జర్నలిస్టులను చూస్తుంటే చాలా సంతోషం. ఒక స్పిరిట్తో మనమందరం కూడా ఐకమత్యంతో ముందుకు సాగాలన్న లక్ష్యంతో మనం పనిచేయడానికి కొంచెం చాలా ఆహ్లాదకరమైన పోటీ జరుగుతుంది. ఆహ్లాదకరమైన పోటీతో పాటు అడ్జస్ట్ అయ్యి ఎవరైనా సరే ముందుకు వెళ్ళి పోరాటం చేస్తామనే వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో పోటీ చేసిన ఇతర పోటీదారులు కూడా తప్పుకొని కొత్త కార్యవర్గాన్ని ఫెడరేషన్ ఎంచుకోవడం చాలా ఆశ్చర్యం, ఆనందదాయకం. ఈ సందర్భంగానే మనం బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.